డైరెక్ట్గా స్ట్రైక్ అయితే వేసేసారు. నేను దాన్ని చూసిన వెంటనే నా గుండె అయితే పగిలిపోయింది ఒక్క సెకండ్. ఆ 90 డేస్లో వాడికి ఇంకా ఖాళీ ఇంకొక 2 స్ట్రైక్స్ గా వేసాడు అనుకోండి, మొత్తం 3 అయింది, ఛానల్ పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది. చూద్దాం. సో ఆ దేవుడే కాపాడాలి మనల్ని. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెల్. ఫస్ట్ మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. సో సక్సెస్ఫుల్లీ మన ఛానల్కి అయితే ఒక స్ట్రైక్ అయితే పడింది అనమాట. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఆల్మోస్ట్ స్ట్రైక్ అంటే ఏంటో అందరికీ తెలిసి ఉంటుంది. సో తెలియని వాళ్ళకి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానన్నమాట. సో యూట్యూబ్ స్ట్రైక్ అనేది గర్ల్ ఫ్రెండ్ కోపం లాంటిది. అది తగ్గేంత వరకు నమ్మకాలు ఉండవు. మనం హ్యాపీగా ప్రశాంతంగా ఉండలేము. సో ఇది స్ట్రైక్ కూడా అలాగే అనమాట. మొత్తం 3 స్ట్రైక్లు ఉంటాయి. సో ఒక్కొక్క స్ట్రైక్కి 90 డేస్ అనమాట. సో ఒక స్ట్రైక్ పడి 90 డేస్లో ఇంకా 2 స్ట్రైక్లు, మొత్తం 3 స్ట్రైక్లు, 90 డేస్లో 3 స్ట్రైక్లు పడిందంటే ఛానల్ అనేది పూర్తిగా డిలీట్ అయిపోతుంది. సో ఎవడేం చేయలేడు. సో అలాగే ఇప్పుడు మనకైతే ఒక స్ట్రైక్ పడింది అనమాట. ఇప్పుడు ఆ స్ట్రైక్ ఎందుకు పడిందో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మీరు వేరే వాళ్ళ ఛానల్ క్లిప్స్ కానీ, మూవీ క్లిప్స్ కానీ, అలాగే మ్యూజిక్స్ కానీ, ఏదన్నా లాంగ్ ఫార్మాట్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది లాంగ్ ఫార్మాట్ వీడియో. సో దీంట్లో ఏదన్నా నేను వాడితే అది వాళ్ళకి చూసి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళి వాళ్ళు ఫస్ట్ కనెక్ట్ అవుతారనమాట. మనం కనెక్ట్ అయ్యి, అరే వాడుకో మర్యాదగా ఇట్లా వాడినావు, దాన్ని అయితే తీసేయి, ఆ క్లిప్నన్నా తీసేయి, లేకపోతే వీడియోనన్నా తీసేయి అని మర్యాదగా చెప్తారు. మనం అప్పటికి వినకపోతే అప్పుడు కాపీరైట్ స్ట్రైక్ వేస్తారు. ఇప్పుడు మనకెందుకు వచ్చిందంటే, రీసెంట్గా ఓజీ మూవీకి వెళ్ళాం. మూసుకొని ఉంటామా, నార్మల్గా వీడియోస్ అయితే తీస్తాం. పవన్ కళ్యాణ్ ఎంట్రీ కావచ్చు, టైటిల్ కార్డు కావచ్చు, లేకపోతే మనకు హైప్ ఇచ్చేది ఏదైనా కావచ్చు. నేను అలానే ఇంటర్వెల్ సీన్ది నేనైతే ఒక 10 సెకండ్స్ షార్ట్ ఫామ్, బాగా వినండి, షార్ట్ ఫామ్, షార్ట్స్ ఉంటుంది కదా, షార్ట్స్లో నేనైతే పెట్టాను అనమాట 10 సెకండ్స్. సో నార్మల్గా లాంగ్ వీడియోస్కి వేస్తారనమాట స్ట్రైక్స్ కానీ ఏదున్నా. సో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను, షార్ట్స్లో 10 సెకండ్స్ వీడియో క్లిప్ వాడినందుకు డైరెక్ట్గా స్ట్రైక్ అయితే వేసేసారు నాకు, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. డైరెక్ట్గా స్ట్రైక్ అయితే వేసేసారు. నేను దాన్ని చూసిన వెంటనే నా గుండె అయితే పగిలిపోయింది ఒక్క సెకండ్. సో జస్ట్ స్ట్రైకే కదా, 90 డేస్లో పూడొస్తుంది కదా అని చాలామంది అనుకోవచ్చు. ఆ 90 డేస్లో వాడికి ఇంకా ఖాళీ ఇంకొక 2 స్ట్రైక్స్గా వేసాడు అనుకోండి, మొత్తం 3 అయింది, ఛానల్ పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వాడు వేయకపోయినా కూడా ఆ ఒక్క స్ట్రైక్ ఉంటుంది చూసినారా, ఆ ఒక్క స్ట్రైక్ వల్ల చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ఛానల్ హెల్త్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అదైతే నాకు చాలా బాధగా ఉంది. సో ఈ హోల్ మంత్, ఈ సెప్టెంబర్ ఉంటుంది చూసినారా, టైం బాగాలేకపోతే తాడు కూడా పామై కూర్చుంటుంది అంటున్నారు చూసారా. సో ఆ సామెత ఉంటుంది చూసినారు. సో అలాగుందనమాట ఇప్పుడు నా సిచ్యువేషను. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సో అలా జరిగింది ఈ సెప్టెంబర్ మంత్ అంతా. జస్ట్ ఒక 10 సెకండ్స్ మాత్రమే యూస్ చేసిన. అట్లీస్ట్ ఆ స్ట్రైక్ కూడా ఎందుకు వేస్తారంటే, ఇప్పుడు రెవెన్యూ జనరేట్ అయింది అనుకోండి, సో ఆ క్లిప్ యూస్ చేయడం వల్ల వాళ్ళు అంటే సాడిస్ట్ నాగులు ఉంటారు అనమాట. సో వాళ్ళైతే వేసేస్తారనమాట ఇలాంటివి. సో ఆ రెవెన్యూ మనకు రావాలి అని చెప్పేసి స్ట్రైక్ అయితే వేసి ఆ వీడియోకి వచ్చే రెవెన్యూ కావచ్చు, లేకపోతే వాడికి ఆ రెవెన్యూ కాకపోయినా ఆ క్లిప్పే యూస్ చేయకూడదు అని చెప్పేసి స్ట్రైక్ అయితే వేస్తారనమాట. సో అలా ఉంటుంది. కాకపోతే షార్ట్ వీడియోకి రెవెన్యూయే రాదు, అసలు రెవెన్యూయే రాదు. సో దానికి వేసిండు వీడు, స్ట్రైక్ వేసిండంటే నాకు ఇప్పటికే మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. సో నేను అప్పటికి మెయిల్ అయితే వేసాను, అరే బాబు నేను యూస్ చేసింది షార్ట్ ఫామ్లోనే, అప్పటికి నేను ప్రైవేట్ పెట్టేసాను రా బాబు, వాడు స్ట్రైక్ వేయకముందే నేను ప్రైవేట్లో పెట్టేసిన, అయినా కూడా వాడు స్ట్రైక్ వేసేసిండు. సో మీకైతే ఫుల్ స్క్రీన్ షాట్లు అవన్నీ పెడతాను చూడండి. సో ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే, సో చాలామంది ఛానల్స్, మానిటైజేషన్ కాని ఛానల్స్ ఇష్టానికి వీడియో క్లిప్స్ అవన్నీ పెట్టేసి ల్యాక్స్లో పోతూ ఉంటుంది వ్యూస్. సో దాన్ని చూసేసి ఇంకా దగ్గరలో మానిటైజేషన్ దగ్గరలో ఉంటుంది చూసినారా, వాళ్ళు కూడా అరే మనము పెడితే మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి ఇలాంటివి పెట్టేసి కాపీరైట్ స్ట్రైక్స్ వస్తుంది. సో వీళ్ళు మానిటైజేషన్ అంటే మానిటైజేషన్ కొన్ని రోజుల్లో కాబోతుంది అనే టైంలో ఇది పడింది అనుకోండి, అంతే ఇంకా ఖతం. సో ఇదొకటి. సో మానిటైజేషన్ అయిన ఛానల్స్కి ఇట్లా స్ట్రైక్ పడి ఛానల్స్ ఇంకొక 2 స్ట్రైక్స్ పడిందంటే ఛానల్ ఎత్తేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ ఛానల్ హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇదన్నమాట. సో ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే ఇదంతా చెప్తాడు సోది. సో నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ నా ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో, సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ది అయితే లింక్ పెడతాను. సో దయచేసి ఇన్స్టాగ్రామ్లో అయితే నన్ను ఫాలో అవ్వండి. సో మన ఛానల్కి ఏదైనా ఇంపాక్ట్ అయిందంటే సో నేనైతే మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఆల్మోస్ట్ నాకు అనిపిస్తుంది మన ఛానల్కి అయితే ఏం కాదు అని చెప్పేసి.
సో చూద్దాం. సో ఆ దేవుడే కాపాడాలి మనల్ని. సో అదనమాట మ్యాటర్ గైస్. సో నేను ఇదైతే చెప్పాలనుకున్నాను. సో దయచేసి నేను చేసిన తప్పు మీరైతే చేయకండి, షార్ట్ ఫామ్ వీడియోస్లో కూడా వాడకండి. సో అదే నేను చెప్పదలుచుకుంది. సో అదనమాట మ్యాటర్. గుడ్ నుండి గుడ్గా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.